వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, మీ పర్సన్ మీతో ఎలా ఉన్నారు అండ్ మీ పర్సన్ మీ థర్డ్ పార్టీతో ఎలా ఉన్నారు, రెండు చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూయర్స్ పర్సన్స్ లైఫ్లో థర్డ్ పార్టీస్ ఉంటే మాత్రమే చూడండి. మీరు మీ పర్సన్స్ లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీస్ ఉంటే మాత్రమే చూడండి. అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ లేదు అంటే వద్దు. మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, మీతో ఎలా ఉన్నారు. ఇటువైపు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఫస్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్తో ఎలా ఉన్నారో చూద్దాం. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఇది మీది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తున్నారు. వాళ్ళ గురించి హార్డ్ వర్క్ చేస్తున్నారు, కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు, వాళ్ళ మీద మనీ పరంగా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. వాళ్ళ గురించి అయితే మనీ పరంగా చాలా కేరింగ్ తీసుకుంటున్నారు, చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళని ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా ప్రాక్టికల్గా ఆలోచించి వాళ్ళ మీద ఉన్నారు. కేరింగ్ ఉంది వాళ్ళ పైన, కానీ వాళ్ళ కేరింగ్ని ఎప్పుడు కూడా బయట పెట్టట్లేదు. చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు, రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. వీళ్ళు మీ పర్సన్ చాలా తెలివైన వ్యక్తులు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే చేస్తున్నారు, కమ్యూనికేషన్ అవుతున్నారు, కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళతో ఎక్కువగా కంటిన్యూగా కమ్యూనికేషన్స్లో ఉంటున్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. మేబీ ఇక్కడైతే కనిపిస్తుంది, అదర్ రొమాంటిక్స్ అయితే కనిపించట్లేదు. ఇదేంటంటే ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నారు. పెద్దలు నిశ్చయించిన పెళ్ళిలో ఉన్న పెద్దలు చేసిన పెళ్ళి జరిగినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళకి మేబీ పిల్లలు కూడా ఉన్నారు, అది అందరికీ కాదు కొంతమందికేను. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారండి. అన్మ్యారీడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమిటి అంటే, ఇక్కడ మనీ ఫోకస్గా ఉంది, కెరియర్ ఓరియంటెడ్, జాబ్ అండ్ మనీ. వాళ్ళకి ప్రమోషన్ కూడా వచ్చింది. ఆ ప్రమోషన్ వల్ల ఏంటంటే వాళ్ళు మీతో కాంటాక్ట్ టైం టు టైం బిజీ లైఫ్లో ఉన్నారు, టైం టు టైం కాంటాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీకైతే మీతో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. మీరు సఫిషియంట్ పర్సన్ అని ఆలోచిస్తున్నారు. మేబీ అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉంటారు, మీతో ఈ రిలేషన్లో స్ట్రాంగ్గా ఉండొచ్చు. మిమ్మల్ని అయితే జెన్యూన్గా లవ్ చేస్తున్నారు, న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు, మీరు హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. ఏవో సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటున్నారు, రీబర్త్ చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీతో. ఎస్
రీబోత్ చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అనుకుంటున్నారు. న్యూ ఐడియాస్తో మీతో మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు. ఏదో సమ్ హెల్త్ ఇష్యూస్ కూడా మీకు స్టార్ట్ అయ్యాయి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. కానీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, హెల్తీ పర్సన్. దేన్నైనా మీరు ఏంటంటే ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు అని మీ పర్సన్ అనుకుంటున్నారు. చాలా తెలివైన వ్యక్తులు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. మనీ పరంగా మీరు సఫిషియంట్ పర్సన్స్ అని అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు? మీరు ఇది థర్డ్ పార్టీ మీ పర్సన్తో మీరైతే రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఏంటంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి ఎక్కువగా మనీ మీదే ఫోకస్గా ఉంది. మీరేంటంటే మీ పర్సన్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు. మీ పర్సన్తో రియూనియన్ కోరుకుంటున్నారు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ నుంచి రియూనియన్ కావాలి అనుకుంటున్నారు. కానీ థర్డ్ పార్టీ మాత్రం మనీ ఫోకస్గా మాత్రమే వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి వీళ్ళ దగ్గర నుంచి మనీ తప్ప ఏమీ వద్దు, వీళ్ళు సంపాదించిందంతా నాకే కావాలి అని ఫీల్ అవుతున్నారు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే వీళ్ళలో ఉంది. పిసినారితనాన్ని ప్రదర్శిస్తున్నారు. చూసారా, వాళ్ళకి మీకు డిఫరెన్సెస్ ఏంటంటే వాళ్ళకి మీకు కోర్టు కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ పెంటికల్స్లో ఇక్కడ ఏంటంటే హార్డ్ వర్కింగ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ మీరేంటంటే అన్ని విషయాల్లో సఫిషియంట్గా ఉన్నారు. మిమ్మల్ని హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీతో ఒక న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. రీబోత్ చేయాలి అనుకుంటున్నారు. మీరు హ్యాపీగా ఉండాలి. మీరు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నారు. స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు. హెల్దీ రిలేషన్ని కోరుకుంటున్నారు. ఇక్కడ వీటికి క్లారిఫికేషన్స్ చూద్దాం. Two of Pentacles clarification, Two of Pentacles clarification, Two of Wands. వాళ్ళని విడిచిపెట్టలేరు, మిమ్మల్ని విడిచిపెట్టలేరు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటుంది, మీరు ఉంటారు. ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ అయితే వస్తుంది. ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. 8 of Pentacles. హార్డ్ వర్క్ చేయడం వల్ల వాళ్ళు థర్డ్ పార్టీని అవాయిడ్ చేస్తున్నారు, దూరం పెడుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఎఫర్ట్ పెడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ గురించి హార్డ్ వర్క్ చేయాలి అని అనుకుంటున్నారు. దూరంగా పెట్టారండి మీ పర్సన్ థర్డ్ పార్టీని. ఎంపరర్ కార్డ్. ప్రాక్టికల్గా ఆలోచించి సోల్ లెవెల్లో మ్యారేజ్ రిలేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇద్దరితోని హ్యాపీగా ఉండాలి. మీతో సోల్ అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఫ్యామిలీని ఉంచి మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలి అని ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. రెండు వైపులా కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు. ద మెజిషియన్. ఎస్, అందుకే రెండు వైపులా బ్యాలెన్సింగ్ ఉంచాలి అంటే తెలివిగా ఆలోచించి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది
ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ కొంచెం భయపడుతున్నారు. చేంజెస్ రావాలి అనుకుంటున్నారు. అక్కడ ఉండే పరిస్థితుల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గొడవలు పడుతున్నారు. హ్యాపీగా ఉందామని వీళ్ళు అనుకున్నా సరే వాళ్ళు మాత్రం గొడవలు పడుతున్నట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. 8 ఆఫ్ వ్యాండ్స్. ఎస్, ట్రస్ట్ ఇష్యూస్ ఇద్దరి మధ్యలో ఉన్నాయండి. మీ పర్సన్ థర్డ్ పార్టీని కమ్యూనికేషన్ చెయ్యాలి అనుకున్నా సరే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ట్రస్ట్ ఇష్యూస్ వలన ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించి ఏంటంటే వాళ్ళు గొడవ పడినా సరే వీళ్ళు సైలెంట్గా ఊరుకుంటున్నారు. ఇక్కడ అయితే అదే కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు, కానీ మీతో ఉంటేనే రిలేషన్ స్ట్రాంగ్గా ఉంది. న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. 10 ఆఫ్ పెంటికల్స్. ప్రైవసీగా మీ దగ్గర ఉంటుంది. మీతో ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రైవసీ మీరు ఇస్తారు. అన్ని విషయాల్లో సఫిషియంట్గా మీరు ఉంటారు. మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు. హ్యాపీగా మీతో ఉంటేనే అనిపిస్తుంది. మ్యారేజ్ కూడా హ్యాపీగా చేసుకోవాలి. రెండు ఫ్యామిలీని యూనిటీగా అంటే ఉమ్మడిగా ఉంచుకోవాలి అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. డెత్ కార్డ్. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఫాస్ట్ ట్రావెలింగ్ చెయ్యాలి. ఈ రిలేషన్లో రీబోత్ అనేది ఫాస్ట్గా ఉండాలి అనుకుంటున్నారు. నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. కొత్త ఆలోచనలతో ఈ రిలేషన్లో స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు. హెల్దీ రిలేషన్ కావాలి అంటే మళ్ళీ మీతో రీస్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మూన్ కార్డ్. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఎమోషనల్గా అప్సెట్లో ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అందు గురించే స్ట్రాంగ్గా మీరు ఉంటారు అనుకుంటున్నారు. మీ లైఫ్లో ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. అయినా మీరు స్ట్రాంగ్గా ఉండి వాళ్ళతో రిలేషన్ని హ్యాపీగా ఉంచుతారు అని మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. 6 ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే మీ పర్సన్తో మీరు రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. హార్డ్ వర్క్లో కూడా మీ పర్సన్ మీకు కావాలి అనుకుంటున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్. థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్లో ఉండే మనీ మ్యాటర్స్ ఇష్యూస్ వలన ఈ రిలేషన్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, మూవ్ ఆన్ అయిపోవాలి అని అయితే థర్డ్ పార్టీ అనుకుంటున్నారు. ఇప్పుడు రాశుల వారీగా చూద్దాం లవ్ మెసేజెస్. యూనివర్స్ రాశుల వారీగా ఏ విధంగా ఉంది లవ్ మెసేజెస్? యూనివర్స్ గ్రాటిట్యూడ్. రాశుల వారీగా లవ్ మెసేజెస్. మేషరాశి వాళ్ళు బాధపడుతున్నారండి. వాళ్ళు ఏదో ఒక విషయంలో అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీకు అయితే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీకు వచ్చి గిఫ్ట్ ఇచ్చి మీతో రియూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. త్వరలో మీకు ఒక గిఫ్ట్ కూడా ఇస్తారు. మరికొంతమంది మేషరాశి వాళ్ళ లైఫ్లోనైతే వాళ్ళ పాస్ట్ పర్సన్ అయితే వస్తారు. వాళ్ళ పోస్ట్ పర్సన్ వచ్చి వాళ్ళకి ఏంటంటే గిఫ్ట్ ఇస్తారు. రియూనియన్ అయితే అవుతారు. వృషభ రాశి వాళ్ళు అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోతున్నాను అని సఫర్ అవుతున్నారు. కెరియర్ పరంగా ఆలోచిస్తున్నారు. ఎవరో వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళకి ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి ఏంటంటే ఎమోషనల్గా అడిగితే వాళ్ళు ఇంకొక వ్యక్తికి ఏంటంటే హెల్ప్ చేస్తున్నారండి. వృషభ రాశి వాళ్ళు చేసిన పని. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది, కానీ ఇది మనీ వరకే కానీ మనీ రిలేటెడ్ మ్యాటర్స్ వరకే కానీ ఇంకా అదర్ రిలేటెడ్ మ్యాటర్స్ వరకు అయితే వీళ్ళ లైఫ్లో లేదు.
ఇది కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్గా కనిపిస్తుంది. మనీ మ్యాటర్స్, ఫ్యామిలీ మ్యాటర్స్లో కనిపిస్తుంది. ఫ్యామిలీకి మాత్రమే మనీ పరంగా ఇష్యూస్ వస్తున్నాయి, దానిలో రికవర్ చేసుకుంటున్నారండి. మిథున రాశి వాళ్ళు సోల్ లెవెల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, సైలెంట్గా ఊరుకుంటున్నారు. కానీ వాళ్ళైతే వాళ్ళ ప్రేమని ప్రాక్టికల్గా మాత్రమే చూపిస్తారు, ఎమోషనల్గా చూపించరు. ఇంట్రోవర్ట్స్, ఎమోషన్స్ని కూడా వాళ్ళు దాచుకుంటున్నారు. కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే కెరియర్ పరంగా ఉన్నారు, మీతో స్ట్రక్డ్ పొజిషన్లో ఉన్నారు. కొంచెం మీ మీద కోపం కూడా ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది. నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళకి నేమ్, ఫేమ్, పవర్ కావాలి, కానీ వీళ్ళు వర్క్ విషయంలో కేర్గా ఉంటారు. ఈగో ఎక్కువగా కనిపిస్తుంది. ఒకటి సింహరాశి వాళ్ళు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా కమ్యూనికేషన్ అవుతారు మీతో, బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. ఎయిర్ ట్రావెల్స్ గురించి ఆలోచిస్తున్నారు, అంటే దూరాభారాలు వెళ్ళాలి, ఏదో ఫారెన్ ట్రిప్ అయితే వీళ్ళు ప్లాన్లో ఉన్నారండి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఓవర్గా కొంచెం ఏంటంటే ఆలోచిస్తారు, ఊహాగానంగా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నారు. కన్యారాశి వాళ్ళు ఏంటంటే ఎఫర్ట్ పెడతారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు, రిలేషన్లో హెల్తీ రిలేషన్ కోరుకుంటున్నారండి, స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు. తులారాశి వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉండే ఆప్షన్స్ చూస్తున్నారు. ఆప్షన్స్లో ఏది ఇంపార్టెంటో వన్స్ చూసి దూరంగానే చూస్తున్నారు, నియర్ బై అయితే లేరు. ఆప్షన్స్ని చూసుకునేటప్పటికీ అక్కడ ఓన్లీ డ్రీమ్స్లోనే ఉంటున్నారు, కానీ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే మీరేనండి. వృశ్చిక రాశి అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి, రైట్ టైం కోసం చూస్తున్నారు. మేబీ వీళ్ళకి బ్యాడ్ టైం అండ్ గుడ్ టైం స్టార్ట్ అయింది. రుణానుబంధం మీకు ఉందండి. ధనుసు రాశి వాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు మీ గురించి. మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళు ఓపెన్ అప్ అవ్వరు, పేషెన్స్గా వెయిటింగ్ అయితే మీ గురించి చేస్తున్నారు. మకర రాశి వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారు, ఒంటరిగా ఉంటున్నారు, ఆలోచిస్తున్నారు, హార్డ్ వర్క్ ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మనీ పరంగా ఎలా గ్రోత్ అవ్వాలి, రిలేషన్ పరంగా ఎలా గ్రోత్ అవ్వాలి అని వీళ్ళు ఆలోచించి ఏంటంటే పేషెన్స్గా ఉంటున్నారు. వీళ్ళు కూడా, మకర రాశి వాళ్ళు కూడా అంతే, వర్క్ పరంగా హార్డ్ వర్క్ ఏ విధంగా చేయాలి, డెవలప్మెంట్ ఏ విధంగా అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. వీళ్ళు కూడా పేషెన్స్గా ఉండే వెయిట్ చేస్తున్నారు. కుంభరాశి వాళ్ళు ఎక్కువగా టీం వర్క్ చేస్తున్నారండి, గైడెన్స్ తీసుకుంటున్నారు. మనీ విషయంలో కొంచెం ఖర్చులు పెడుతున్నారు. మీనరాశి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటున్నారండి. మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు, మీ నుంచి మూవ్ ఆన్ అయినా అయిపోయి ఉండొచ్చు, లేదు అంటే ట్రావెలింగ్స్కి అయినా వెళ్ళుండొచ్చును. ఈ రెండింటిలో ఏదైనా, అందుకే మీకు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు.
మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో స్లోగా మూమెంట్ వచ్చింది, ట్రావెలింగ్ అవుతున్నారు. పాస్ట్లో ఎక్కడికో వెళ్ళారండి, ట్రావెలింగ్లో ఉండేవారు, లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్లో ఉన్నారు. ప్రజెంట్ కూడా వీళ్ళు ట్రావెలింగ్లోనే ఉన్నారండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా మేబీ లాంగ్ డిస్టెన్స్లో ట్రావెలింగ్లో అయితే 3-4 days ట్రావెలింగ్స్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఆన్లైన్లో రీల్స్ చూడడం, ఆన్లైన్లో రీల్స్ చేయడం, ఆన్లైన్లో యూట్యూబ్ వీడియోస్ డౌన్లోడ్ చేయడం, ఇలాంటివి మీ పర్సన్ చేస్తున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్లో వీళ్ళు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంటారండి. హార్ట్ బ్రేక్ అవుతుంది, ఏదో ఒక విషయంలో బాధపడతారు, అప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు. ప్రజెంట్ మీతోనైతే మీ పర్సన్ ఈ రిలేషన్లో సక్సెస్ కోరుకున్నారు, సక్సెస్ అయితే అవుతుంది, కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు. ఫ్యూచర్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా వీళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుంది. మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీరు పాస్ట్లో చాలా కోపంగా ఉండేవారు, ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉండేది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా మీరు కొంచెం నెగిటివ్ ఎనర్జీలో ఉండేవాళ్ళు. మొబైల్ ఎడిక్షన్స్కి ఎక్కువగా గురయ్యేవారు. కొంతమంది ఏంటంటే డ్రింకింగ్ ఇలాంటి వ్యసనాలకు కూడా గురయ్యారు. అందుకే మీ పర్సన్ పెట్టిన నో కాంటాక్ట్ సిచ్యువేషన్ బాధని తట్టుకోలేక దూరంగా ఉండేవారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సాక్రిఫైస్ చేయాలి అనుకున్నారు, స్టక్డ్ పొజిషన్లో పెట్టారు, సైలెంట్గా ఊరుకున్నారు, ఆలోచిస్తున్నారు, ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్లో ఎలా ఉంటారు? ఫ్యూచర్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, వర్క్ ఓరియంటెడ్గా ఉంటారు. మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్గా చూసుకోవాలి అని మీరు అనుకుంటారు. మీ పర్సన్కి మీకు రిలేషన్ ఎలా ఉంటుంది? సాక్రిఫైస్ అవుతారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా సరే ఇద్దరికి ఒకరంటే ఒకరి మీద ప్రేమ ఉంటుంది. ఆలోచిస్తారు, ఒంటరిగా ఉంటారు, పేషెన్స్గా వెయిట్ చేస్తారు. స్లోగా అయినా సరే రిలేషన్లో సక్సెస్ కోరుకొని మ్యారేజ్ రిలేటెడ్గా మారాలి అనుకుంటున్నారు. ఒకరినొకరు ఒక స్టార్లా చూసుకుంటారు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటుంది, ఓపిక పెరుగుతుంది. గిల్ట్ ఫీల్ అవుతారు, బాధపడతారు, కానీ బాధనైతే బయటికి చెప్పరు. కన్ఫ్యూజన్లో ఉంటారు. కన్ఫ్యూజన్లో ఉండేటప్పటికీ రిలేషన్లో ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే కోరుకుంటారు. తెలివిగా ఉంటారు. ఒక డామినేటెడ్ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. ఈ డామినేటెడ్ పర్సన్ ఉండేటప్పటికి కూడా ఈ రిలేషన్లో ఆఫర్స్ ఇస్తూనే ఉంటారు. మీ పర్సన్ మీకు ఇస్తారు, మీ ఇద్దరిది కూడా స్ట్రాంగ్గా రిలేషన్ అనేది కొత్తగా మళ్ళీ కొత్త ఆరంభం జరగబోతుంది. చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి మధ్యలో రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందా ఉండదా? ఎమోషన్స్ని హైడ్ చేసుకుంటారు, పేషెన్స్ ఉంటుంది, కన్ఫ్యూజన్స్ ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మీకైతే మీ పర్సన్ ఆఫర్ ఇస్తారు. రహస్యంగా ఇద్దరు కలుస్తారు, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, కమిటెడ్గా ఉంటారు, కమిట్మెంట్ ఇస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. మీ ఇద్దరికి ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? అసలు చూసే వ్యూయర్స్కి వాళ్ళ పర్సన్స్కి మధ్యలో మ్యారేజ్ అవుతుందా లేదా? అవుతుందండి. మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంటే అది. మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవడమే మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్. ట్రావెలింగ్స్ చేస్తారు, జెన్యూన్గానే ఉన్నారు, బెట్రాయిల్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి.
కానీ ఖచ్చితంగా మీకైతే మీ పర్సన్ ప్రమోషన్ ఇస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, ఈ రిలేషన్లో ఎఫర్ట్ అయితే పెడతారు, గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. అన్ని విషయాల్లో కూడా మీ పర్సన్ మిమ్మల్ని భవిష్యత్తులో బాధ్యత పరంగా మిమ్మల్ని తీసుకుంటారు, బాధ్యతగా తీసుకుంటారు.